హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడి చెట్లకు అంటు ఎలా కడతారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక 8 నుంచి 10 months ముందు కట్ చేసిన మొక్కలండి ఇవి మళ్ళీ ఎగురించాయి. వీటిలో ఏపుగా ఉన్న కొమ్మలను మాత్రం ఉంచుకొని మిగిలిన కొమ్మలన్నింటినీ కింద వైపు ఉన్నవన్నీ కట్ చేసేస్తున్నారు. ఆకులన్నీ నీట్గా తీసేస్తున్నారు. ఇలా పొడవుగా పైకున్న కొమ్మలు ఉంచుకొని మిగిలిన కొమ్మలన్నిటినీ కట్ చేసేస్తున్నారు. తర్వాత మనకి ఏ రకం వెరైటీ అయితే మామిడి పళ్ళు కావాలనుకుంటున్నామో ఆ చెట్టు యొక్క కొమ్మలు కట్ చేసుకొని వాటిని మనకు అంటు కట్టే చెట్టుకు అంటు కడతారండి. ఇలా వాళ్ళకి కావాల్సిన కొమ్మలన్నింటినీ ఆ చెట్టు నుంచి సేకరిస్తున్నారు. చూడండి, కొద్దిగా ఇగురు వచ్చిన కొమ్మలన్నింటినీ కలెక్ట్ చేస్తున్నారు. అవి ఎలా కట్ చేస్తున్నారు అనేది వీడియోలో చూడండి. ఇలా పుల్లలన్నింటినీ మనకు కావాల్సిన వెరైటీ మొక్కల నుండి కట్ చేసి ఇలా తీసుకుంటారు. ఇలా కట్ చేసిన పుల్లలన్నింటినీ అంటుకట్టే మొక్కకు ఇలా నిలువుగా ఉన్న కొమ్మలన్నింటికి ఇలా అంటు కడతారు. ఒక చెట్టుకు ఇన్ని అంట్లే అని ఏం లేదండి, ఎన్నైనా కట్టుకోవచ్చు. అలాగే 2-3 వెరైటీలు పండ్లను కూడా ఒకే చెట్టుకు కడతారంట. ఇవన్నీ వర్షాకాలంలో కడతారండి. చెట్లు బాగా వర్షం పడి ఎగిరిస్తాయి కదా, ఆ టైంలో కడతారు అంటూ. ఇలా అంటు కట్టేది ఎన్ని అంట్లైనా కట్టుకోవచ్చండి ఒక మొక్కకు, అది మన ఇష్టము. ఇలా వర్షాకాలంలో అంటు కట్టడం వల్ల వర్షాలు బాగా పడతాయి కదా, బాగా చెట్లు ఎగిరిస్తాయి. అందువల్ల ఎక్కువ వర్షాకాలంలోనే అంటు కట్టిస్తారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.